హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు రావడం జరిగింది. ఆయన ఎవరంటే 1100 రుద్రాక్షలు ధరించి అదేవిధంగా నిత్యం కూడా పరమాత్ముని స్మరిస్తూనే ఆయన యొక్క గొప్పతనాన్ని కూడా పరమాత్ముని యొక్క పరమశివుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ చాలామందికి మంచి మార్గాన్ని చూపిస్తూ ఆయన ఎంతోమంది జీవితాలను అంటే ఇప్పుడున్న సమాజంలో ఏ విధంగా అయితే చిన్న భిన్న అయిపోతున్న జీవితాలని ఒక సక్రమైన మార్గంలో నడిపిస్తూ ఆయనకు తోచిన విధంగా సలహాలు ఇస్తూ ఒక మంచి స్థానంలో ఉన్న గురువుగారిని అయితే మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఆయన ఎవరో కాదండి, ఆయన శివరుద్ర గురువుగారే ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉండడం జరుగుతుంది. ఆయన సాధువులనే కాదు, అదేవిధంగా ఆయన చేసిన పనులకి ఆయన ఉన్న ఏదైతే స్థానం ఉందో మనం మాట్లాడుకోవడం కూడా చాలా తక్కువ అనమాట. సో ఆయనతో ఈరోజు మాట్లాడి ఈ ముల్లోకాల్లో ఏం జరుగుతుంది, అదేవిధంగా ఈ భూమండలంలో ఏం జరుగుతుంది, ఈ కలియుగంలో ఏం జరుగుతుంది అనే విషయాలపైన ఆయనతో చర్చించే ప్రయత్నం చేశారు. నమస్కారం గురుగారు. నమస్కారం మిత్ర. గురువుగారు, మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయిందండి. ఎలా అంటే ముల్లోకాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ముచ్చటగా చక్కగా మా ముందుంచి చాలా విశ్లేషంగా మీరు మాకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్న సమాజంలో కానీ లేదంటే ఈ కలియుగంలో ముఖ్యంగా ఈ కలియుగం అంతం ఆరంభం అని చెప్పడం జరుగుతుంది. ఎవరి నోటను విన్నా కానీ ఏ సాధువు నోట విన్నా కానీ లేకపోతే ఏ పండితుడి నోట విన్నా ఏ పురోహితుడి నోట విన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తున్నారు, కలియుగ అంతం అనేది ఆరంభం అయిపోయింది, ఇక కలియుగ అంతానికి రెడీగా ఉందని అంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ దేశాల మధ్య యుద్ధాలే కానీ, ఈ బాంబుల దాడులే కానీ, లేకపోతే వస్తున్న ఫ్లడ్సే కానీ, ఈ వాతావరణంలో జరుగుతున్న ఈ మార్పులు కానీ ఇవన్నీ కూడా, కానీ ముఖ్యంగా కూడా వాటితో పాటు ఈ సమాజంలో జరుగుతున్న ప్రజల్లోనే ఈ కలుషితమైన మనుషుల్లోనే చాలా కలుషితమైనవి కూడా బయటకు రావడం కూడా జరుగుతుంది. అయితే వీటన్నిటికి కూడా మెయిన్ కారణం కలియుగం అంతం అని అన్నారు. అసలు ఈ టాపిక్ దీని గురించి ఒకసారి మీతో మాట్లాడదాం అని మేము తలుచుకున్నాం గురుగారు. అయితే మీరు చెప్పండి, అసలు కలియుగ అంతం అనేది ఎప్పుడు జరుగుతుంది, అసలు కలియుగ అంతం అనేది ఎప్పుడు ఆరంభమైందని మీరు చెప్పాలి. సర్వజనులని పరమాత్ముడు సుఖినో భవంతు అని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అలాగే ఇతిహాస పురాణాలలో మనం కొంచెం వైవిధ్యంగా మాట్లాడితే సంభవామి యుగే యుగే అని ప్రతి యుగంలో పరమాత్ముడు మనకి ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు. సంభవామి యుగే యుగే అన్న విషయాన్ని, తర్వాత సర్వజనులు సుఖంగా ఉండే రెండు విషయాలు వివరంగా చూస్తే మిత్ర, సంభవామి అనే విషయం ఏంటంటే ఎంతటి యుద్ధమైనా, ఎంతటి ధర్మమైనా, ఎంతటి న్యాయమైనా నీతి నిజాయితీలతోని మనస్సాక్షులతో జరిగిన తర్వాత ఓటమి విజయం అనేది పరమాత్ముడు అవతారం ఎత్తి నిర్ణయించాడు. సంభవామి యుగే యుగే అనడానికంటే ముందు ఇంకో మాట మనం శాసన గ్రంథాలను పొందపరిచి చెప్పబడింది ఏంటంటే, ధర్మో రక్షతి రక్షత ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే. అంటే మొత్తం వర్డ్ తెలియకుండా సమాజం నడుస్తుందని ఒక అర్థం. సర్వజనులు సర్వే జన సుఖినో భవంతు అనే మాటకి ముందు ఇంకో మాట ఉంది. న్యాయాన్ని పరిపాలించిన వాడు, న్యాయబద్ధమైన పాలనని అందించిన వాడు, నోటికి ముద్దంతించిన వాడు మాత్రమే సర్వేజన సుఖినో భవంతు అనాలి. ఎవడు పడితే వాడు అంటే సర్వజనులు సుఖపడతారా? నీ రాజ్యంలో పనిచేస్తున్న వాళ్ళనే నీవు రక్తమాంస ముద్దలను తినేవాడివి, నీవు సర్వేజన సుఖినో భవంతు అంటే సుఖపడతారా వాళ్ళు? కాబట్టి రాజు తప్పు వాడైపోతే రాజ్యం కూడా తప్పే. రాజు తప్పు కాకుండా ధర్మాన్ని కాపాడేవాడైతే రాజ్యం అంతా ధర్మమే కదా. ఈ రెండు వళ్ళు మీరన్న కలియుగంలో లేవు. వాస్తవంగా మాట్లాడితే అంతర్యుద్ధం ఏ రాజ్యానికైనా మంచిది కాదు. ఇప్పుడు భారతదేశంలో అంతర్యుద్ధం మొదలై 30 సంవత్సరాలైంది. అంతర్యుద్ధం ఎలా మొదలైంది? కొంచెం మనము చాలా వక్రీకరించి, మీరు అడిగిన ప్రశ్న చాలా వక్రీకరించే వివరణ ఇవ్వాలి. ఎలా అంటే, అమ్మ నాన్నలని విదేశీ ప్రయాణం మనం చేసి నెలకి 50,000, 20,000, 10,000 పంపుతూ ఉన్నాం. అనాథ ఆశ్రమంలో పెట్టి ఆ అమ్మ పడే ఒక యుద్ధం, నా కొడుకు తిరిగి రావాలని చేసే ఆ ప్రార్థన ఒక ఇంటికి శుభసూచకం కాదు. ఇది కలియుగ పతనానికి మొదటి శ్రీకారం. 9 నెలల్లో నిన్ను మోసిన నీ తల్లి, నీవు 22 సంవత్సరాలు వచ్చే వరకు మోసిన నీ తండ్రి
కడుపులోనే నీవు అంత కమ్మటి బరువు పెట్టి దూరంగా వెళ్తున్నావే, అక్కడ నుంచి 50,000 60,000 అని పంపితే ఆ తల్లిదండ్రులకి ఎంతటి బాధ. కొడుకు దగ్గరుంటే బాధ ఎలా ఉంటుంది, ఆ తీపి జ్ఞాపకం ఎలా ఉంటుంది, ఆ ప్రేమ అనుభూతులు ఎలా ఉంటాయి. ఒక ఎత్తు అయితే ఇక్కడ 5 లక్షల జీతం సంపాదిస్తుంది భార్య, లండన్లో 5 లక్షల జీతం సంపాదిస్తున్నాడు భర్త. ఎక్కడో ప్రైమరీ స్కూళ్ళల్లో ఆయమ్మల చేతిలో ఉంటున్న విద్యార్థులు, పిల్లలు, వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళకి ఈ రాజ్యం నుంచి ఏ గుణపాఠాన్ని నేర్పించే అంతర్యుద్ధం జరుగుతుంది. మీరన్న ప్రపంచ యుద్ధం నుంచి మానవులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, పాలస్తీనా కానీ, ఇజ్రాయెల్ కానీ, ఈరోజు రష్యా కానీ, ఇంకెవరైనా అణుబాంబులు ఒకరిపై ఒకరు వేసుకుంటున్నారుగా. ఎవరి గురించి ఏమి దోచుకోవాలని, కడుపులో కన్న బిడ్డలని ఊరవతల నుంచి మనకి అనాథాశ్రమంలో పెట్టి, కట్టుకున్న భార్యని మెడ మీద ఎడమకాలు కానీ కుడికాలు పెట్టి చంపేసి, ఆ అమ్మబడే ఆ ఆవేదన, కట్టుకున్న వాడే కాలయముడైతున్నాడు అని ఏడుస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆ బాధ. మంచివాడాన్ని ఇచ్చాముగా అల్లుడు, 20 లక్షల కట్నమో 30 లక్షల కట్నమని తాగుచ్చి తీవ్రంగా కొట్టిన బిడ్డని కడుపున పెట్టుకున్నాడని ఒక తల్లిదండ్రి అంటే, ఇంకో తల్లి పడే ఆవేదన 6 నెలలకు లేకపోతే 6 సంవత్సరాలకు పైశాచికత్వంగా ఒక అమ్మాయిపై అఘాయిత్యం చేసి వాడు చేస్తున్న ఆ పైశాచికత్వానికి ఆ కన్న తల్లి గర్భశోకం పడే బాధ ఏ ప్రపంచ యుద్ధాన్ని ఆపగలుగుతుంది. ఒక అన్నకి ఒక తమ్ముడికి ఆ అన్న తినేటప్పుడు లేచి కొట్టుకుంటున్నారు, మిత్రమా, ఆస్తిలో అంతస్తులో నాకు భాగం కావాలి. మీకు తెలుసా, గతంలో చూసాం వీడియో, ఒక తల్లిని ఒక తండ్రిని అన్నకి ఆస్తి రాసి ఇచ్చిండని రోడ్డు మీద తింపుతూ జుట్టు పట్టి కొట్టాడు ఒక వ్యక్తి. ఇక్కడే మన దగ్గరే జరిగింది, అది తెలుగు రాష్ట్రాల్లోనే, ఊరు పేరు అంత గుర్తులేదు. అలాంటి యుద్ధం జరుగుతున్న ఈ రాజ్యంలో ఈ ప్రపంచ యుద్ధం జరగాలి. ఒక ఆడపిల్ల రోడ్డుపై నడవలేకపోతుంది, కామంతో చూసి ఒక్కతి పోతుందా, నగలు వేసుకొని పోతుందా, కాళ్ళకి మెట్టెలు ఉన్నాయా, వెనుక మొగుడు ఉన్నాడా, వెనుక ఇంకెవడైనా ఉన్నాడా అని చూసి మత్తులోనే ఆ అమ్మాయి ప్రాణాలు తీసేస్తున్న సమాజంలో ఉన్నాం. కాబట్టి ఏ ప్రపంచ యుద్ధం నీవు చెప్తున్నావు ఈరోజు కనబడుతున్నది. బాంబేశారుగా కనబడుతుంది, తుపాకులు వేల్చారుగా వినపడుతుంది. నోట్లో గుడ్డలు కక్కి మత్తులోనే ప్రాణాలు తీస్తూ ఉన్న ఈ ప్రపంచ యుద్ధం ఎవరికి ఎందుకు కనబడతలేమిత్రా? ఇతిహాస పురాణాల్లో రాజ్యాలు రాజ్యాంగాలను రాసిన పరమాత్ముడు పరమశివుడు రాసిన శివశాసనం ఒక మరణ శాసనం అయ్యింది. ఈరోజు 18 పురాణాల్లో ఏమి రాశాడు? ధర్మాన్ని కాపాడడానికి మేము ప్రతి యుగములో ఒక యుగ పురుషుడై 10 దశ అవతారాలను ఎత్తి నేను నీ ముందున్నానుగా, ధర్మాన్ని రక్షిస్తానని నేను చెప్పుతున్న భిక్షాటన రూపంలో వినిపిస్తున్నా, మీరు వినలేరుగా. ఇంకా ఏ ధర్మాన్ని కాపాడడానికి ఈరోజు ప్రపంచ యుద్ధం జరుగుతుందని మీరు నేను మాట్లాడుకోవాలి. పరమాత్ముడు ప్రతి క్షణం మనకి ప్రతి వివరణ చాలా దగ్గరికి ఇస్తూనే ఉన్నాడు. అర్థం చేసుకోవట్లేముగా. మత్తులో ఉన్నది యువత అంతా, ప్రాణాలు తీసేసుకుంటున్నారు యువత అంతా, తల్లిదండ్రుల్ని గర్భశోకాన్ని మిగిలించేసి ఎక్కడో అనాథాశ్రమం వదిలిపెడుతున్నారు ఈ యువత అంతా, నమ్మిన భార్యని నమ్మిన వాళ్ళని చంపేసుకుంటున్న ఈ ప్రపంచంలో వేరే ప్రపంచం వచ్చి భారతదేశం మీద ఏ యుద్ధం ప్రకటిస్తుందంటారు? ఏమి దోచుకోవడానికి. ఒక 100 సంవత్సరాల క్రితం మాట్లాడితే మిత్ర, ఈ గుడిలు, ఈ గోపురాలు, ఈ వజ్రాలు, ఈ వైడూర్యాలు, అంతటికి మించి నా తల్లి ఆడపిల్లల చిరునవ్వులు, అమాయకత్వపు ఆ ప్రేమలు, ఆ బంధాలు, ఆ బాంధవ్యాలు మన దగ్గర ఉండే వాళ్ళు దోచుకొని వెళ్ళారు. ఇప్పుడు ఏమున్నది? నీ కడుపు నిండా, నా కడుపు నిండా, నీ ఇంట్లో ఉన్న అమ్మ నాన్న అక్క చెల్లె అందరి గుడిలో ఉన్నది పాపం. పాపాన్ని మోసుకోవడానికి ప్రపంచ యుద్ధం జరగడమే తథ్యం. వాడు వచ్చి ఏమి తీసుకెళ్తాడు? ఇప్పుడు మన దగ్గర ఉన్న పాపాన్నే తీసుకెళ్తాడు. ఇన్ని పాపాలు చేస్తున్న ఈ భారతదేశ భూమండలం కానీ, ఇంకేదైనా మండలం కానీ, ఏ దేశాధిపతులు రాసిన ఏ శాసన గ్రంథాల్లో కానీ ఎవరిపై ఎవడు ఒకడు వచ్చి యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఆ ఖండంలో నుంచి ఇప్పుడు కేవలం పాపాన్నే తీసుకెళ్తాడు, ఇంకే పుణ్యాన్ని తీసుకెళ్తాడు. గమనించి చూడు మిత్ర, ప్రపంచ యుద్ధం జరుగుతుంది ఇక్కడ మనుషులపై కాదు, అంతరాత్మలతో ఆల్రెడీ జరిగింది. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం ఉమ్మడి కుటుంబాలు, అన్నదమ్ములు, అక్కా చెల్లెలు, మేనమామలు, బాబాయిలు, మామలు, అత్తమ్మలు, మేనత్తలు, బిడ్డలు, ఆడలు, మగలు అని ఓ పండగల ఇంట్లో కట్టెల పొయ్యి మీద వండుకొని కూడా కమ్మటి నిద్రపోయాం మనము. ఈరోజు గ్యాస్ పొయ్యి ఉంది, ఇంతటి వెలుతురు ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, పవర్ ఉంది, ఫైనాన్స్ ఉంది, ఎమోషన్స్ ఉంది. కానీ లేనిదల్లా ఏం తెలుసా మిత్ర? సెన్స్, చలనం లేని చరిత్ర ఉన్నది. ఎక్కడి ప్రపంచ యుద్ధం మనల్ని ఆపుతుంది? ఆల్రెడీ ప్రపంచ యుద్ధం మొదలయ్యి 30 ఏళ్ళు అయిపోయింది. ఇక్కడ ఎన్ని యుద్ధాలు జరుగుతలేవు మన ఇంట్లో. గొడ్డలితో ఒకడు నరికితే ఒకడు ఈలపీటతో ఒకడు నరికేస్తాడు, ఇంకోటి బ్లేడ్తో కోసేస్తాడు, ఇంకోటి వచ్చేసి దేంతో కొట్టేస్తాడు, ఒకడు సుత్తితో కొట్టాడంట అని చెప్పి ఎన్ని న్యూస్ వింటున్నా. ఈ యుద్ధం కంటే ప్రపంచ యుద్ధం ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఓ అణుబాంబు వేసి వాడు ఏం తీసుకెళ్తాడు భారతదేశం మీద?
ఓ ప్రాణం తీసుకెళ్తే పుణ్యం వస్తుందా? ఇప్పుడు న్యాయంలో ఏమొస్తుంది నీవే ఆలోచించు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇంటర్వ్యూ, వీఆర్ టాకింగ్ అబౌట్ జనరేషన్స్ విచ్ ఆల్రెడీ స్పాయిల్ అయిపోయింది. స్పాయిల్ అయిపోయిన ఒక జనరేషన్స్ నుంచి కొత్త జనరేషన్, కొత్త ఫ్యూచర్ ఏం నేర్చుకోవాలి మిత్ర? నీవు ఆలోచించు. మనం పాపంలో ఉండిపోయాంగా, పాపాన్ని మోస్తున్నాంగా, అన్యాయాన్ని మోస్తున్నాం కదా, అరాచకాలు చేసి చూపిస్తున్నాముగా, మద్యం మొత్తంలో బావి వర్షాలను కూలిపోతున్నాముగా, రోడ్డుపై నిలబడి 16, 12, 13 సంవత్సరాలు ఉన్న వాళ్ళే సిగరెట్లు తాగిస్తున్నారుగా. ఇలాంటి అరాచకాలు జరుగుతున్న యుద్ధాలు, ఎలాంటి ప్రపంచ యుద్ధాలు మనపై ప్రభావం చూపించాలి? పుణ్యాన్ని తీసుకెళ్తుందా ఆ యుద్ధం? న్యాయాన్ని తీసుకెళ్తుందా? పాపాన్ని తీసుకెళ్తుంది మన దగ్గర నుంచి. అలాంటి యుద్ధాలు 1000 రానివ్వండి, 1000కి 1000 రానివ్వండి, మనం ఆప్యంగా. గతంలో ఎన్ని యుద్ధాలు, ఎంతమంది దేశాలని తరిమి కొట్టలేని చరిత్ర మనది. అఖండ భూమండలంలో ఎందరు వీరులు లేరు ఇక్కడ. ఓ ఛత్రపతి శివాజీ, ఓ రుద్రమాదేవి, తర్వాత ఇటు చూస్తే ఎంతమంది పురుషులు లేరు ఇక్కడ. ఇంతమంది చరిత్రను తిరిగి కొడుతున్నారు కాబట్టి ఇప్పుడు తిరిగి ఎందుకు కొట్టలేకపోతున్నామంటే, నీ ఇంట్లో నీకు గెలుపు లేదు, నిన్ను నీవు గెలవలేవు, నీ మనస్సాక్షిని నీవు ఎప్పుడు విజయవంతంగా తలలేపి నించోలేవు. వెన్నుపోట్లు నమ్మిన వాడిని నువ్వు మోసం చేస్తావు. నిన్ను నమ్ముకొని వచ్చిన ఆడదాన్ని తక్కువ చేసి వాళ్ళ ఇంటి ఇల్లాదులని నాశనం పట్టిస్తావు. ఇంకా ఎక్కడ నీవు గెలుస్తావు ఇప్పుడు వేరే వాడిని నువ్వు చేయడానికి? ధర్మరక్షణకై పరమాత్ముడు ప్రతి క్షణం నేను ఉన్నాను అని అంటే, పరమాత్ముడినే రోడ్డున పెట్టేశామేమితరా? చూసావా వినాయకుడి గుడి ఆ మూలలో ఉంది, దుమ్ములో ధూళిలో ఉన్నాడు. ఒక పొద్దున వచ్చి ఒక చిన్న అలా పువ్వు పెట్టేసి వెళ్ళిపోతాం అంతే. ఇక ఒక పువ్వుకి మొత్తమైన భారతదేశాన్ని కాపాడేయాలి. ఇంకా నిత్యం పూజ లేని గుడిలు గోపురాలలో విలువరాదు మిత్ర. కాబట్టి నువ్వు అన్న ప్రపంచ యుద్ధం ఎలా అవుతుందంటే, మొదట మన ఇల్లు, తర్వాత సమాజం, ఆ తర్వాత మీరన్న రాష్ట్రం, ఆ తర్వాత దేశం, ఇలా అన్నీ గెలవాలి మనం. మన న్యాయాన్ని మనం కోల్పోయాంగా. మన ఆడపిల్లల్ని మనం రోడ్డు మీద వేసుకున్నామా? దిశ కేసు తీసుకో. 4 సంవత్సరాల క్రితం పెట్రోల్ బంకులోకి వస్తే థమ్సప్లో మత్తు కలిపి ఒక ముద్ద తినడానికి కష్టపడుతున్న ఒక లారీకి సంబంధించిన వ్యక్తులు డాక్టర్ని అలా చేయగలిగారంటే ఎంతటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఆలోచించు మిత్ర. శరీరాన్ని చూస్తున్నారు, భయం లేదు అక్కడ. మత్తును చూస్తున్నారు, కామాన్ని చూస్తున్నారు అక్కడ. అంతేకాని బాధ్యతను చూడట్లేదు. ఈ బాధ్యతలన్నీ నేర్పించాల్సింది తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ తండ్రులు చేపించాకి సమాజంలో మనం మార్పులు వెతుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ ఈ గెలుపు ఓటమిలు లేవు కదా. అందరూ యథా రాజా తథా ప్రజ అంతే. ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు ఇస్తుంది, ఎన్ని కౌన్సిలింగ్లు ఇస్తుంది, ఎన్ని అలర్ట్స్ ప్రకటిస్తుంది, జరగాల్సిన దుర్మార్గం జరుగుతూనే ఉందిగా. నిన్నగాక మొన్న చూసాం కదా మిత్ర, ఏదో ఊర్లోనే 8 సంవత్సరాల బాలికపై ఆ పైన ఉన్న విద్యార్థి 7వ క్లాస్ అబ్బాయి అది చేసిండని చెప్పి రీసెంట్ ఆర్టికల్ వీఆర్ టాకింగ్ అబౌట్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మీరు అన్నట్టు 3rd వరల్డ్ వార్ గురించి ఎప్పుడో 1905 అయింది, ఇన్ని రోజుల తర్వాత అవుతుంది అంటున్నాం కదా. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ వరల్డ్ వార్స్ గురించి కాదు. ఇక్కడ జరుగుతున్న వారు చూడండి ఎంత నీచంగా ఉందో. వేరే దేశం వాడు వచ్చాడు, బంగ్లాదేశ్లో చూడండి ఈరోజు మానవ విపత్తు జరిగింది మిత్ర. ఒకరిపై ఒకరు బాంబులు వేసుకుంటున్నారు, చంపుతున్నారు, చేస్తున్నారు కదా. మన దేశం దగ్గర కూడా రాకూడదని నరేంద్ర మోడీ గారు గట్టిగా చెప్తున్నారు. అన్నిట్లో జాగ్రత్త 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 అని ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారు చూడండి. అంటే మనల్ని కాపాడుకోవాలని చెప్తున్నాడు ఆయన. మేము వస్తామని చెప్పట్లేడు, బాగా గుర్తుపెట్టుకోండి. మేమున్నాము, ఎవరు వస్తున్నా చూసుకుంటామని ఇక్కడ వరకు ఏ రాజకీయవేత్త నాయకుడు అనలేడు. చూడండి ఏమంటారు, మనల్ని మనం కాపాడుకోవాలి అన్న ప్రకటనే కదా. ఇక్కడ మనల్ని మనమే పొడుచుకుంటున్నాము అంటున్నా. అందుకే కదా 3వ వ్యక్తి అంత సులభంగా మన దగ్గర పెన్సిల్తోనైనా మనం ఈజీగా పొడిచేయగలుగుతున్నాడు. ఆ అవకాశం ఇస్తున్నది ఎవరంటే మిత్ర, నేను అన్నట్టుగానే మనమే మొదట మారకపోతే నీవు నేను ఇప్పుడు నేను చెప్పిన అన్నీ జరిగినాయి కదా. ఇంతకంటే పెద్ద ప్రపంచ యుద్ధం జరుగుతుందా మిత్ర బయట? మన ఇంట్లో ఉన్న మన వాళ్ళని ఒక బలి పశువుల్లాగా కోసుకొని తినేస్తున్నారు ఇక్కడ మనుషులు. ఒక మానభంగం ఎలా జరుగుతుందో చూసారా మిత్ర? 5 మంది 6 మంది అలా మీద పడి రక్కేసి రక్తాలు అన్నీ ఉన్న గుడ్డలన్నీ చింపేసి ఒక ఆడబిడ్డపై చేస్తున్న ఆ అఘాయిత్యం మరణఘోష ఎంత భయంగా ఉంటుంది మీకు తెలుసా? శాసన గ్రంథాల్లో ఏం రాస్తుందో తెలుసా మిత్రమా? ఎవరైతే స్త్రీపై 5 మంది 6 మంది ఇలా పైశాచికత్వంగా చేస్తారో వారి ఆత్మ కూడా మరో జన్మ పుట్టడానికి భయపడుతుందంట. అలా ఉంది తెలుసా మిత్ర? ఎందుకు భయపడుతుంది తెలుసా? ఆమెకి ఇష్టం లేకుండా జరిగిన పనికి ఆవిడ భయపడిపోతుంది. అట్లా ఒకడు మత్తులో, ఇంకొకడు బలంగా, ఇంకొకడు ఏదో బలహీనత మీద ఇన్ని ప్రయోగాలు చేస్తున్న ఆ తరుణం మన శాసన గ్రంథాల్లో ఆవిడకి చోటు స్త్రీకి ప్రత్యేకంగా ఉన్నది.
అలాంటి స్త్రీనే ఈరోజు మనము రాచరంపాన పెడుతున్నాముగా. ఆ స్త్రీ శాపం కాదా ఈ ప్రపంచ యుద్ధాలకి కారణం? ఎంతమంది పాలస్తీనాలో చనిపోయారు చూసారా మిత్రమా? పాల బాటిళ్ళు, నీళ్ళ బాటిళ్ళు ఇస్తుంటే వాళ్ళు తాగడానికి కూడా పెదవులు ఓపెన్ అయితే లేదు బలం లేక. అవును. ఆ తల్లిదండ్రుల పాపాలు, వాళ్ళ తల్లిదండ్రుల పుణ్యాలు, వాళ్ళ తల్లిదండ్రుల అర్ధనాదాలు ఇలా చూపిస్తూనే ఉంటాయి మనకి. పరమాత్ముడు ఒక్క వ్యక్తికి 84 జన్మలు ఇచ్చాడు ఒక యుగంలో. అదే గురు. అంటే ఇక్కడ ఈ కలియుగం అని చెప్పని అన్నారు కాబట్టి, అంటే చాలా మంది అంటున్నారు ఈ కలియుగం అనేది ఆరంభం మనకు తెలిసి ఈ కలియుగం చెడు సూచికలు మొదలైనాయని.